ఒక ఊరిలో రామానుజం అనే వ్యక్తి జాతకాలు చెబుతూ ఊళ్ళో వాళ్ళ చేత హోమాలు, వ్రతాలు, నోములు చేయిస్తూ ఉండేవాడు. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద పరిహారాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బులు, బంగారం, ధనం సంపాదిస్తూ ఉండేవాడు. చిన్న విషయానికి కూడా పెద్ద హోమాలు చేయించి చాలా డబ్బులు ఊరి నుంచి, ఊరి జనం నుంచి తీసుకున్నాడు. ఒకరోజు ఒక ఇంటి వైపు నడుస్తూ ఉండగా ఒక మంచి ఆవు అతని కంటపడింది. ఇంతలో ఆ ఇంటి నుంచి రామయ్య, సీతమ్మ బయటకొచ్చారు. రామయ్య అయ్యవారితో, అయ్యోరు, నేనే మిమ్మల్ని కనడానికి వద్దాం అనుకుంటున్నానండి. మా ఇంటి దానికి ఏవేవో పాడుకల్లు వస్తున్నాయంట అయ్యోరు. మీరే దాని పరిహారం చెప్పాలండి, లేదంటే నా ఇంటిది చాలా భయపడుతుంది అన్నాడు. దానికి రామానుజం, చెప్పమ్మా, ఎలాంటి పీడకల్లు వస్తున్నాయి? వెంటనే దాని పరిహారం చేసేద్దాం అన్నాడు. దానికి సీత, చాలా పీడకలు వస్తున్నాయి స్వామి. రాత్రిపూట ఎవరో వచ్చి మా ఇంట్లో దొంగతనం చేసినట్టు, మా ఆవునెవరో దొంగలించినట్టు అని చెప్పింది. దానికి రామానుజం, ఇలాంటి కళ్ళు వస్తే భూదానం, స్వర్ణదానం, గోదానం చెయ్యాలి. కానీ మీరు పేదవారు కదా, భూదానం, స్వర్ణదానం చేయలేరు. కాబట్టి మీ ఆవును నాకు దానం చేసేయండి, వెంటనే మీ పీడ విరగడైపోతుంది అంటూ చెప్పాడు రామానుజం. వెంటనే సీత దానికి ఒప్పుకుని, సరే అయ్యోరు, మీరే దానం చేసుకుని మా పీడ విరగడి చెయ్యండి అంటూ చెప్పింది. పీడకలలకు భయపడి వెంటనే ఆవుని తన భర్తతో రామానుజానికి దానం ఇప్పించేసింది. ఇక ఇంట్లో కూర్చున్న రామయ్య, సీతమ్మ చాలా బాధపడుతూ, చూడవే, మనకున్న ఒక్కగానొక్క ఆవు, అదే మన జీవనాధారం. అది కాస్త దానం ఇచ్చేసాం. రేపటి నుంచి మనం ఎలా బ్రతకాలి అన్నాడు రామయ్య. దానికి సీతమ్మ, మనం బాగుంటే అదే చాలయ్యా, ఆవులేముంది, తర్వాత అయినా కొనుక్కోవచ్చు. మన ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి చెప్పు అంది. ఊరందరినీ మోసం చేసిన డబ్బు, బంగారం చూసుకుంటూ రామానుజం అమ్మయ్య, ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేసి బాగానే సంపాదించాను అనుకున్నాడు. అంతలో ఒక దొంగ వచ్చి రామానుజాన్ని బాగా చితగ్గొట్టి ఆ డబ్బు, బంగారం ఒక మూటలో కట్టుకుని ఇక బయటికి వెళ్ళిపోయాడు. ఇక రామానుజం అయితే బోరు బోరుని ఏడుస్తూ కూర్చున్నాడు. దొంగ వెళ్ళాక తేరుకున్న రామానుజం, నాదే మోసం. ఊళ్ళో వాళ్ళందరినీ చాలా మోసం చేసి ఆ డబ్బు, బంగారం అంతా సంపాదించాను. ఎలా సంపాదించింది మోసంతో అలాగే పోయింది అంటూ బాధపడ్డాడు. ఇక దొంగ రాత్రి రామయ్య వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు కూర్చోవడంతో తన మూట్లోంచి ఒక కట్ట బయటపడడం తను చూసుకోలేదు. పొద్దున్నే తన గుమ్మంలో డబ్బు కట్టను చూసి రామయ్య ఆ డబ్బు కట్టని తీసుకున్నాడు. అంతేగాక తన భార్య దగ్గరికి వెళ్ళి, సీత, మన గుమ్మంలోనే డబ్బు దొరికిందే. ఇక మనం వ్యాపారం చేసుకుని బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. పోతే పోయింది ఆవు. అయ్యోరు చెప్పినట్టు చేసినందుకు మన పీడ కాస్త పోయింది. మనం ఇక సంతోషంగా ఉందాం అనుకున్నారు ఇద్దరు.